ఈరోజు రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మనం ఎమర్జెన్సీని ఎదిరించిన మనం దాన్ని అప్పనంగా అమ్మేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కార్మికులకు జీతాలు లేవు, అయిపోయింది, యాలమైపోయింది, ఎవరికో పోయింది అన్న స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మా ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆయన కానీ అక్కడ ఎంపీ కానీ ఒకటే మాట ఇచ్చారు, మా కూటమి ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ విశాఖ స్టీల్ని ఎక్కడ పోయినాయేమో మేము భరోసా ఇస్తున్నాము, మాది గ్యారెంటీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో అమిత్ షా గారిని పిలిపించి దాదాపు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్కి ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. అలాగే ఈరోజు విశాఖ స్టీల్ని ఎట్లా కాపాడుకున్నాడో విశాఖ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. జగను మొత్తం నాశనం చేసిపోయినటువంటి ఈ వ్యవస్థని ఒక్కొక్కటి మళ్ళీ ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు నిలబెట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగస్వామ్యం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దావోస్కి వెళ్ళాడు సీఎం గారు, అలాగే అక్కడ పెట్టుబడులు తీసుకొని వస్తా ఉన్నాడు. ముఖ్యంగా మా కర్నూలు జిల్లాకు రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 14-19లో చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. మళ్ళీ రాయలసీమను కూడా ఆదుకునేదానికి ఆర్డీఎస్ అయితేనేమి, వేదవతి అయితేనేమి, గుండ్రేవల్ అయితేనేమి, లేక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చేపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. డెవలప్మెంట్ ఈరోజు ఎవరు చూసినా మళ్ళీ కర్నూలు ఓరవకల్లు డెవలప్మెంట్ అనేది చూస్తాం. ఇండస్ట్రీస్ అన్నీ వస్తూ ఉన్నాయి, వేల కోట్లు తరలి వస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ కర్నూలు జిల్లాకు మహర్దశ అనేది వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఇది పెట్టుకోండి. హైకోర్టు బెంచ్ తీసుకురావడం అయితేనేమి అన్నీ కూడా కర్నూలు జిల్లాలో డెవలప్మెంట్ అనేది జరుగుతాం. దీన్ని గ్రహించడని పెద్దలందరూ తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, అక్కడ ఈశ్వరి గారు ఎన్నికల ముందు ఉక్కు ఏదైతే ప్రామిస్ చేశాడో ఎన్నికలైన సూచన తప్పకుండా నిలబెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గారికి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం అహర్నిశలు 18 గంటలు పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. ఈరోజు పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రతి రాష్ట్రాలు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు తనుకోబోతున్నాడు అన్నీ అంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ చంద్రబాబు నాయుడు పోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, బంగారు బాటలు నడపాలి, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు, ఫారెన్ పోతున్నాడు. కేంద్రానికి ఎప్పుడు పోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నాడు. గత ప్రభుత్వం అట్ట కాదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయిందంటే అమిత్ షా కాళ్ళు పట్టుకోవడము, అలాగే మోదీ కాళ్ళు పట్టుకోవడము, నా కేసు నుంచి తప్పించండి అడుక్కోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్క పరిశ్రమ గురించి తెచ్చిన దాఖలు లేవు. ఇటువంటి దుర్మార్గులు పోయినందుకు ప్రజలు ఇప్పటికైనా గమనించి ఒక మంచి ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చంద్రబాబుని ఎన్నుకోవడం, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు తోడుగా బీజేపీ వాళ్ళు కూడా కూటమితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో వైజాగ్ మొదలుకొని, కర్నూలు మొదలుకొని, అమరావతి మొదలుకొని, పోలవరం ప్రాజెక్టు మొదలుకొని గోదావరి జలాలను మరకచెర్లకు తెప్పించడానికి కూడా ఈరోజు చంద్రబాబుని కృషి చేస్తున్నాడంటే ఒక పట్టుదల గల వ్యక్తి, కృష్టివలుడు, పట్టుదల ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి మన అదృష్టం, మన ముఖ్యమంత్రి కావడం. అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చినాడంటే ప్రజలందరూ గౌరవపడుతున్నారు. ఇంకా రాష్ట్రంలో పరిశ్రమల కొదవలేదు,
ప్రతి ఒక్కరికి ఏ యువకులకు ఆయన వాగ్దానం చేశాడో అందరికి ఉద్యోగాలు కల్పించి మీ సంసారాలు బాగుండాలా, మీ కుటుంబ సభ్యులు బాగుండాలా, మీ తల్లిదండ్రులు కష్టపడి మీకు చదివించిన చదువు వృధా కాకుండా మరలా మీ తల్లిదండ్రులు దేవతలుగా పూజించి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దందా రాష్ట్రంలో మొత్తం జగన్మోహన్ 5 ఏళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వైజాగ్ కానీ విజయవాడ కానీ అన్ని జాగాలు కొన్ని పెద్ద పెద్ద పట్టణాలలో రియల్ ఎస్టేట్ పుంజుకున్నది, రేట్లు పెరిగినాయి. ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా చేతులు ఎత్తి నమస్కరించి పరిస్థితి గాను చంద్రబాబు నాయుడు గారికి అందరినీ బతికిస్తున్నాడు. ఆయన ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రామిస్ చేశాడో వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు బాగుపడాలి, నేనున్నంత వరకు ఈ రాష్ట్రంలో పేదవాడు అనేది ఉండకుండా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగనిక దానికి ఆయన కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి మనకు దొరకడం, మా ముఖ్యమంత్రి తోడుగా తనయుడు యువకుడు ఉత్సాహవంతుడు లోకేష్ గారు పట్టుదలతో ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు పనిచేస్తున్నాడంటే అఖండేశ్వర చిన్న వయస్సులో ఈరోజు విదేశాలకు పోయి పరిశ్రమలు తెచ్చి ఫండ్స్ తెచ్చి ఈరోజు రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. దానికి తోడు దాగుచుకున్న ముఖ్యమంత్రికి తోడుగా పవన్ కళ్యాణ్ మన లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ వారి వెంట మన జిల్లాకు సంబంధించిన మన మంత్రి భరత్ కూడా పోయి బ్రహ్మాండంగా ఈరోజు తర్ఫీదవుతున్నాడు. కాబట్టి కర్నూలు జిల్లా కూడా మార్గదశ పుట్టుకొచ్చింది. భరత్ వచ్చినందుకు భరత్ ఇలా పరిశ్రమ శాఖ మంత్రి అయినందుకు మనందరూ గర్వపడాలి. ఎందుకంటే మన వాసి, మన ఎమ్మెల్యే, మన జిల్లా మంత్రి అయినందుకు, అది పరిశ్రమ శాఖ వచ్చినందుకు ప్రతి ఒక్కరు గర్విస్తున్నాం. ఏ ఒక్క యువకునికి యువతకు అన్యాయం జరగకుండా పరిశ్రమలు ఇచ్చి ప్రతి ఒక్కరు ఆదుకుంటే దానికి ఎలా ముందుకు భరత్ కూడా వచ్చారు.